అంతకుముందు వచ్చేదా? అంతకుముందు వచ్చేది కదా, మధ్యలో కరెంట్ బిల్ పోతుంది, మరి తీస్తారు కదా. అవును, మళ్ళీ ఇప్పుడు వచ్చింది కానీ 3 నెలలు అయింది కానీ పేరు అయితే వచ్చింది కానీ పెన్షన్ ఇప్పుడు ఇస్తారు. ఇప్పుడు కొత్త పెన్షన్లు వస్తున్నాయి, దాంట్లో ఇద్దాం. అందుకని ఏంటి 50,000 కట్టాను, చాలా రోజులు అవుతుంది, ఎల్లు రాలేదు. డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి అమ్మా, డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. అది నువ్వు కట్టిన డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. 2 సార్లు కట్టాను, ఎంత కట్టితే అంత వచ్చేస్తాయి అమ్మా, వెనక్కి వచ్చేస్తాయి. ఈ మధ్యలో వచ్చేస్తాయి నాన్న, అంటే కొంత టైం పడుతుంది, వస్తుంది. అది కట్టుకోండి, లోన్ ఇప్పిద్దాం దానికి. అక్కడ కట్టుకుంటానంటే లోన్ ఇప్పిద్దాం ఏమ్మా. అది ఇప్పిద్దాం, డబ్బులు ఇప్పిద్దాం. ఇది కూడా స్థలం కూడా నేను చూస్తున్నా, వాళ్ళ మీటింగ్ కూడా పెట్టాను, చూసుకుని దాన్ని ఏం చేయాలో చేద్దాం. అక్కడ నేను చేపిస్తాను, వాళ్ళ మీటింగ్ కూడా పెట్టాను, దాని మీద ఇళ్ల స్థలాల మీద మీటింగ్ పెట్టాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి కూటమి ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. దానికోసం ప్రతి వారం, ప్రతి శుక్రవారం శాసనసభ్యులందరూ వారి వారి నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించుకుని ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి కార్యాచరణ చేసుకున్నాం. దాదాపు ఇప్పటి వరకు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో 409 అర్జీలు వచ్చినాయి. వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి అర్జీలన్నిటి కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుని అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపించడం, వారి నుంచి ఆ సమస్య పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఇంకా పెండింగ్ వచ్చి 57 ఉన్నాయి. 57లో ఎక్కువ సమయం 3 ఇంకా ఉన్నాయి, ఈ మిగతా అన్ని కూడా విత్ ఇన్ ద లిమిట్ లోనే ఉన్నాయి. 54 సమయం ఉంది, ఆ సమయం ప్రకారం అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా మరి అర్జీలు ఇచ్చారు, అన్ని కూడా తీసుకున్నాం. ముఖ్యంగా పెన్షన్స్ కానీ, అలాగే కొన్ని జాబ్స్ విషయం కానీ ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా రేపు జాబ్ మేళా కండక్ట్ చేసి యువతకి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో మే నెలలో జాబ్ మేళా కండక్ట్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. అదే కాకుండా ఒక ఇండస్ట్రీస్ కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ లో మరి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అలాగే ఫిషరీస్, అలాగే యానిమల్ హస్బెండరీ, ఇంకా మహిళలకు సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరుగుతుంది. ఇవన్నిటికీ ఇంట్రెస్ట్ ఉన్న అందరి దగ్గర కూడా అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. త్వరలోనే నెంబర్ కూడా, ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే వాట్సాప్ నెంబర్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇవాళ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేసి మరి సంబంధిత డిపార్ట్మెంట్స్తో కూడా డిస్కస్ చేసి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక కార్యాచరణ తయారు చేసుకుంటున్నాం. ఓకేనా? లేదు, అన్ని ట్యాంక్స్ ఫుల్ చేసాం. మంచినీళ్ళకి ఎక్కడ ప్రాబ్లం రాకుండా, ఎక్కడైతే శివారు ప్రాంతాలకి నీళ్ళు అందకుండా అక్కడ కూడా వాటర్ ట్యాంక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీళ్ళది సమస్య లేదు, తాత్కాలికంగా ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినా ఇమ్మీడియట్ గా దాన్ని రెక్టిఫై చేస్తాం తప్ప వాటర్ ట్యాంక్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిండే మచిలీపట్నం, తరవటూరులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో వాటర్ ఫుల్ గా ఉంది, పొంబల చెరువులో వాటర్ ఫుల్ గా ఉంది. అలాగే చెరువులు, గ్రామ చెరువులన్నీ కూడా ఫిల్ చేసాం, ఎక్కడ కూడా ప్రాబ్లం. అదే తప్పించు తిరుగుతుమే ఇలా పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి చేతనైంది అదే. ఇవాళ అవినీతి చేస్తారు, దోచుకుంటారు. ఇవాళ చూసాం కడపలో దస్తగిరి
మరి ఆనాడు వివేకానంద రెడ్డి హత్య, ఇప్పుడు దస్తగిరి గారి హత్య, ఇవన్నీ కూడా ఎలా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారు. అదే రకంగా అందరూ అక్కడ ఇప్పుడు ఇక్కడ చూసాం కారుమూరి నాగేశ్వరరావు వాళ్ళ కుమారుడు వాళ్ళు దాంట్లో ఉన్నారని చెప్పి, ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి క్లియర్ గా వాళ్ళు చెప్తా ఉంటే తప్పించుకోవడానికి మాకు టైం కావాలి. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు వాయిదాలు తగలకుండా తప్పించు తిరుగుతా ఉన్నాడు. ఈనాటికైనా ధర్మమే గెలుస్తుంది, నిజాలు బయటకు వస్తాయి. చూసాం కదా ఓబులాపురం గనుల కేసులో అక్కడ న్యాయమే గెలిచింది. ఆ రోజు మేము చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. ఎప్పటికైనా సరే ఎవరో తప్పు చేసిన వాడు ఎవరో కూడా తప్పించుకోలేదు. నిర్లక్ష్యం కారణంగా అదంతా మురుగైపోయింది. ఇవాళ దాన్ని కరెక్ట్ చేసి వర్షం వచ్చినప్పుడు ఓవర్ఫ్లో వస్తే అది అక్కడ షట్టర్లు ఏర్పాటు చేస్తారు. ఆ షట్టర్ తో ఓపెన్ చేస్తే ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇంకెక్కడ బందరు ములుగుద్దండి? ఏంటి భాష, ఏంటి మాటలు? చేయటం చేత కాదు, ఫండ్స్ తేవడం చేత కాదు. ఇవాళ చేస్తా ఉంటే ఏదో పేరు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు. అసలు మనుషులా లేకపోతే మానవత్వం ఉందా వీళ్ళకి? అసలు ఇవాళ ఒక మంచి కార్యక్రమం చేస్తా ఉంటే ఇవాళ ఎవరికి ఇబ్బంది రాకుండా దానికి డ్రైనేజ్ కూడా కట్టేస్తే ఇవాళ ఎన్ని బందరు ముంచేస్తారా? నీ పొలం ఇవాళ కొనలా, మా తాతగారి నుంచి ఉంది, మా తాత ముత్తాతల నుంచి. అయినా ఈ డ్రైన్ కి దానికి సంబంధం లేదు. అసలు ఏదో మాట్లాడతారు. అసలు ఈ మనుషులు ఏం చేయాలో కూడా నాకు మాట్లాడతాం అర్థం కావట్లేదు. ఆ రైతులందరూ కూడా ఇవాళ అక్కడ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం. ఇవాళ రోడ్డు అంతా కూడా బాగు చేసి చక్కని మొక్కలు పెట్టి బందర్ అంతా కూడా డెవలప్ చేయాలని మేము ప్లాన్ చేసాం. గతంలో మెయిన్ రోడ్ మొత్తం కూడా మొక్కలు పెట్టించాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పేరుతో అవన్నీ నరికేశారు. జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పేరుతో అవన్నీ చెట్ల తలకాయలు నరికేశారు. ఇంకా అన్ని బోడిగానే ఉన్నాయి. ఇవాళ అన్ని రోడ్లు కూడా ఇవాళ బీచ్ రోడ్ వేసాం, డబల్ 4 లైన్ చేసాం. ఇంకా మిగతాది కూడా వేయటం ప్రయత్నం చేస్తున్నాం. మీకులాగా మా కక్ష సాధింపు చేయటం మా చేత కాదు. మేము ఏదన్నా ధర్మంగా చేస్తాం, న్యాయంగా చేస్తాం. ఇప్పుడు ఆ రోడ్డుకి చక్కగా ఒక బ్యూటిఫికేషన్ తీసుకొచ్చి బందర్లో ఉన్న ఎవరైనా సరే వాకింగ్ ట్రాక్ లాగా అక్కడ ఏర్పాటు చేస్తా ఉంటే అది చూసి కూడా తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే సిగ్గుచేటి కూడా ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళు ఎన్ని అనుకున్నా అనుకోమనండి. మేమైతే చేయాల్సింది యాజ్ పర్ రూలే చేస్తున్నాం. అధికారులను వెళ్ళి బెదిరిస్తారు, కులం పేరు పెట్టి మాట్లాడతారు. కులాలు ఏంటంటే అధికారులకు కులం ఉంటుందా? అధికారుల కులం ఏంటండి? మీరు ఏదైనా కావాలంటే రిటర్న్ గా ఇవ్వండి. కంప్లైంట్ ఉంటే మీరు ఏమైనా రిటర్న్ గా ఇవ్వండి. వెళ్ళి అధికారులను బెదిరిస్తారా? బెదిరించి వాళ్ళు చెప్పిన దాంట్లోనేమో కట్ చేసేస్తారా? ఇదే నా సంస్కారం. వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళు క్లియర్ గా చెప్తే దాన్ని కట్ చేసి మీకు అనుకూలంగా బిట్లు వేస్తే సోషల్ మీడియాలో లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. కేవలం ఏదో చూపించుకోవాలో లేకపోతే దేనికోసం చేస్తాం. అయినా ఆ డ్రైనేజ్ కరెక్ట్ చేస్తాం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మొత్తం ఎస్టీపీలు ఒక్కటి కూడా కట్టలేకపోయారు. గతంలో డ్రైనేజ్ మీద ₹1 తీసుకురాలేకపోయారు. ఇవాళ మళ్ళీ మేము దగ్గర దగ్గర 75 కోట్లు, మళ్ళీ ఒక 13 కోట్లు డ్రైనేజీలకు తీసుకొచ్చాం. రోడ్లకి డబ్బులు తీసుకొస్తున్నాం. మొన్ననే పవన్ కళ్యాణ్ గారు 22 కోట్ల రూపాయలు పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ రోడ్లు తీసుకొచ్చాం. త్వరలోనే మన మోడీ దగ్గర శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. దగ్గర దగ్గర 20 కోట్ల రూపాయలతో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నాం. ఇది ఎన్నో సంవత్సరాల కళ. 20 కోట్ల రూపాయలు పెట్టి ఆ బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తా ఉన్నాం. అలాగే కొత్త రోడ్డు కనెక్టివిటీ గతంలో ఏది చేసినా మేమే చేసాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. కోలాడ దెబ్బ నుంచి గరాల దెబ్బ, గతంలో బందరకోట నుంచి గరాల దెబ్బకి మామయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అక్కడ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. అవతల ఉన్నటువంటి నడమేరు, గుండేరు 2 బ్రిడ్జిలు వాళ్ళు శాంక్షన్ చేయించాం. దగ్గర దగ్గర 18 కోట్ల రూపాయలు. ఆ పనులు కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఈ నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తాం తప్ప ఇలా వచ్చి ఏదో ఫోటోల కోసం పోజులు ఇచ్చే వాళ్ళని ఏమనాలో అర్థం కాదు. ఖచ్చితంగా బందర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పుడు ఈ రోజు కూడా హౌసింగ్ మీద మేము దృష్టి పెట్టాం. G+3 ఇల్లు ఇచ్చాం.
మొన్న దగ్గర దగ్గర 1800 ఇళ్ళు G+3 ఇళ్ళు రుద్రవరంలో ఇచ్చాం. మిగతా కూడా ఇవ్వబోతా ఉన్నాం. గోసంఘంలో ఇచ్చేసాం. ఇవాళ గతంలో ఇళ్ల పేర్లతో దోచుకున్నటువంటి ఇళ్ల స్థలాలను కూడా ఇవాళ రివ్యూ చేసుకుంటున్నాం. టోటల్ బందర్ ప్రజలకి ఆ కాలనీలన్నీ కూడా డెవలప్ చేస్తాం. వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఫేజ్ వైజ్ గా ఇంటి స్థలం లేదనేది లేకుండా అందరికీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు చేసినటువంటి కృషికి ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. ఖచ్చితంగా మచిలీపట్నంలో కూడా రాబోయే కాలంలో పోర్ట్ కంప్లీట్ అయ్యే నాటికి పరిశ్రమల యొక్క పనులు కూడా ఇక్కడ స్టార్ట్ కాబోతున్నాయని చెప్పి తెలియజేస్తాం.